యేసు సిలువలో పలికిన 7 మాటలు అనుబంధ రెఫరెన్స్ వాక్యాలతో ఒక్కొక్క మాట మనము చూద్దాము. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. లూకా 23:34. మొదటి మాటలో క్షమాపణ, విజ్ఞాపన కనిపిస్తుంది. విజ్ఞాపన, అబ్రహాము విజ్ఞాపన ఆదికాండం 18:23, మోషే విజ్ఞాపన నిర్గమ 32:3, ఎస్తేరు విజ్ఞాపన ఎస్తేరు 4:16, దానియేలు విజ్ఞాపన దానియేలు 2:18, శిష్యుల విజ్ఞాపన యోహాను 17:9-26, యేసయ్య విజ్ఞాపన హెబ్రీ 7:24. మనము విజ్ఞాపన చేయవలసి ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ. మొదటి మాటలో విజ్ఞాపన మనము చూడగలుగుతూ ఉన్నాం. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. లూకా 23:43. మొదటి మాటలో దేవుడు వాగ్దానము చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. అంటే వాగ్దానము అనగా మాట ఇచ్చుట. ఎవరికి? ఒక దొంగకు దేవుడు మాట ఇచ్చాడు. వాగ్దానము, దేవుడు ఏమేమి వాగ్దానం చేశాడు మనకు? పరిశుద్ధ వాగ్దానము కీర్తన 105:42, నిత్య జీవం వాగ్దానం చేశాడు తీతు 1:4, సంకల్పం వాగ్దానము హెబ్రీ 6:17, నమ్మదగిన వాగ్దానము హెబ్రీ 10:23. మూడవ మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యోహాను సువార్త 19వ అధ్యాయము 25-27. మూడవ మాటలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బాధ్యతను మనము చూడగలుగుతూ ఉన్నాము. ఆ బాధ్యత ఏ విధముగా ఉంటుందో మనము బైబిల్లో చూస్తే, నీ తల్లిని సన్మానించుము. ద్వితీయోపదేశకాండం 5:16, ముదిమిలో నిర్లక్ష్యము చేయకు. సామెతలు 23:22, సంతోష పెట్టాలి. సామెతలు 23:25. వాక్యం విని దేవుని చిత్త ప్రకారం జీవించు వారందరూ కూడా ఆయన తల్లులే. మత్తయి సువార్తలో రాయబడి ఉంది. నాలుగవ మాట, ఎడబాటు. నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ. నాలుగవ మాట, ఎడబాటు లేనివాడిగా ఎంచబడ్డాడు. యోహాను 8:45, మన కోసం పాపి అయ్యాడు. 1 కొరింథీ 5:21, పాపపు శరీరం దాల్చాడు. రోమా 8:2, పాపిగా ఎంచబడ్డాడు. యెషయా 53:5-12, ఎడబాటు కొద్దిసేపు. యెషయా 54:7-8, మనం పాపం చేసి దూరం అయ్యాం. లూకా 15:18. ఐదవ మాట, దాహం. నేను దప్పిగొనుచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ. ఇందులో యేసుక్రీస్తు ప్రభువారు దాహము కనిపిస్తూ ఉంది. అందరికీ దాహం తీర్చిన దేవుడే దాహమని అడగటం విచిత్రముగా ఉన్నది. సిలువలో పలికిన 5వ మాట, దాహం. ఆగరు దాహం ఆదికాండం 21:17-19, ఇశ్రాయేలీల దాహం సంఖ్యాకాండం 20:11, సమరయ స్త్రీ దాహం యోహాను 10:14, 6:35. దాహం తీర్చుతా రండని ప్రభువారు యెషయా గ్రంథం ప్రకటన 21:6లో పిలుస్తూ ఉన్నాడు. ఆరవ మాట, సమాప్తమైనది. యోహాను సువార్త 19:30. ఆరవ మాట, సమాప్తమైనది. ఏమి సమాప్తమైనది? ఈ లోకంలో సమాప్తమైనది అనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమేమి సమాప్తం చేశాడు? 1, సృష్టి సమాప్తం ఆదికాండము 2:1, ధర్మశాస్త్రం సమాప్తం రోమా 8:3, పాపపు శిక్ష అంత కూడా సమాప్తం కొలస్సీ 2వ అధ్యాయము 13-15. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఆయన సమాప్తమైనది అని ఆయన 6వ మాటగా పలుకుతూ ఉన్నాడు. సృష్టి సమాప్తము, ధర్మశాస్త్రము సమాప్తము, పాపపు శిక్ష అంతా కూడా సమాప్తమైనదని తెలియచేస్తూ ఉన్నాడు. ఏడవ మాట, అప్పగింత. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను.
లూకా సువార్త 23:46. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. 7వ మాట అప్పగింత. లూకా సువార్త 23:46. అప్పగింత. ఆత్మ దేవునిది. ఆదికాండము 2:7, ప్రసంగి 12:7. స్తెఫెను ఆత్మను అప్పగించాడు. అపోస్తుల కార్యములు 7:59. ఆత్మను హత్య చేసుకోకూడదు. అపోస్తుల కార్యములు 1:17. ప్రభువు నుండే మృతి చెందాలి. ప్రకటన 14:13. మన జీవం దేవునిలో దాచబడి ఉంది. కొలస్సీ 3:3. దేవుడు ఈ మాటలు దీవించునుగాక.